నువ్వు చంద్రకాని అన్ని మాటలంటే తన మనసు ఎంత గాయపడిందో ఆలోచించావా అని రోజాని అదే పని రమాదేవి తిడుతూ ఉంటుంది. ఇంకా హర్ష చూసి నవ్వుతూ ఉంటాడు. ఈవిడేంటి అత్తకి ఎంత సపోర్ట్ చేస్తుంది, నాకు నమ్మబుద్ధి కావట్లేదే అని చామంతి అనకూడదు. ఇదిగో నమ్మాలి రోజా, మనం నమ్ముకున్న వాళ్ళని మనం నట్టెట్టి ముంచే కంటే వాస్తవాన్ని మనం నమ్మాలి అని. ఇగో వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, తను ఎక్కడ ఉంటుంది, ఏం తింటుంది, ఎలా బతుకుతుంది, అవన్నీ ఆలోచించవా ఏంటి? నరాలు నేను నాలుగే ఏమన్నా మాట్లాడితే నువ్వెంత ఎవరైనా అవుతే మాత్రం అలా వాగితే అలాగా తప్పు కాదా అని రామదాని నచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ చామంతికి డౌట్ వస్తుంది. ఇంకోసారి తప్పు చేసి బాగోదు అని రామాదేవి అనగానే ముందు నేను అడిగేదానికి సమానం చెప్పండి అత్తయ్య. గది తీసుకెళ్ళి మీరు ఏం మాట్లాడారు, ఈ చంద్రకి మిమ్మల్ని ఏం మాయ చేసింది, రోజా అన్న మాటలకి మాయ చేసిన అమ్మగారు అసలు ఉన్నదిగా చెప్పాను నేను. పోనీ మీ కోళ్ళగారు ముందు చెప్పమంటారు, చెప్పండి అని చంద్రిక అన్న మాటలకి రమద భయపడుతుంటది. ఏంటి ఏమంటారు చెప్పమన్నా చంద్రిక అనగానే నువ్వు ఉండు చంద్రిక, రోజా ఏదో బుర్రలోకి వాగుతుంది, పట్టించుకుంటావా ఏంటి అని రమాదేవి అనగానే సార్ వింటున్నారా, అసలు బుర్రలేక వాగుతుందంట, నాకు బుర్రే లేదంట అని రోజా ఏం ఒకసారి ఇంటి కోసం నా భార్య అవమానిస్తావా అని అరుణగా ఉండరా, నీకేం తెలీదు, ఇక్కడ అవమాన పడింది చంద్రిక కదా, రోజా కానే కాదు అని రమాదాన్ మాటలకి లేదత్తయ్య మీరు లోపల ఏం మాట్లాడారు నాకు తెలియాల్సిందే అని రోజు అడుగుతుంది. ఇక్కడ మీరు వెళ్ళమంటారా అని మరీ చెప్తుంది. ఏంటి చెప్పండి చంద్రిక చెప్తా అంటారు కదా చెప్పనివ్వండి అని రోజు నిలదీస్తూ ఉంటుంది. అదేంటో నాకు తెలియాల్సిందే అని రోజు అదే పని అడుగుతుంది. ఇది అక్కడ గోడరా బాబు అని ఇంకా రమాదేవి భయపడుతుంది. సైకోలాగా చెప్పు అంటే ఏం మాట్లాడదు చెప్పు రోజా. హర్ష నువ్వేం మాట్లాడని చెప్పి రమాదేవి అనగా నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు కదా రామా, ఇంకేం మాట్లాడాలి, లేదంటే చంద్రిక నిజం చెప్తుంది కదా అని హర్ష అంటూ ఉంటాడు. ఈయన కలిగిలా చెప్పి చాలా సంతోషం ఉంటుంది. ఎక్కడ దొరికారో నా ప్రాణానికి అని ఇంకా రమాదేవి అనుకుంటూ ఉంటుంది. ఇంకా హర్ష చంద్రిక నవ్వుకుంటూ ఉంటారు. అసలు మీ కళ్ళ భయం చేస్తుంటే మీరేదో దాస్తున్నా అని చెప్పి నాకు క్లియర్ కరెక్ట్గా అర్థం అవుతుంది అని చెప్పి రోజా అంటుంది. రమాదేవి సతమతం అయిపోతుంది. చెప్పు చంద్రిక ఏం మార్గం చెప్పండి అని చెప్పి రోజా నిలదీస్తుంది. ఏం చెప్పాలి వదిన గారు, పోనీ మీరేం అనుకుంటే చెప్పండి అదే చెప్తారు అని ప్రేమ అనగానే వాళ్ళే మాకు నాకేం తెలుస్తుంది ప్రేమ్ అని రోజా అనగానే మీరు చెప్పిన మాటలే అమ్మకి చెప్పి అంటుంది కదా, అమ్మ ఇంత చెప్తుంది కదా అని ఇక ప్రేమ్ అడ్డొస్తూ ఉంటాడు. మీరు అన్న మాటలే మీకు పనులు వినాలని కోరిక ఉందేంటి, చంద్రుడు మీరంటే మనిషే కదా, అసలు మీ ఎదుట మనిషిని కూడా గౌరవం కూడా లేకుండా ఏంటి వదిన గారు చెప్పండి అని ప్రేమంగానే ఇంకో నేనేమన్నా చెప్పి రోజంగానే మీకు తెలియదా ఏమన్నారో అని ప్రేమంగానే అబ్బా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు రోజంగానే నువ్వు జరిగే చెత్తే జరుగుతుంది, నువ్వేం మారకుండా ఇంకోసారి చంద్రికని వెళ్ళమని చెప్పకుండా నువ్వు వెళ్ళిపో అని ఇంకా రమాదేవి ఆర్డర్ వేస్తుంటది. నీ గొడవ ఇంతతో ఆగిపోవాల్సిందే అని రమాదేవి నేను దానికి ఒప్పుకోను అని రోజు అనగానే ఇదిగో 5 ఏళ్ళ నుండి ఇంట్లో పనిచేస్తుందమ్మా, మన ఇంట్లో ఒక మనిషి అయిపోయింది, తను వెళ్ళిపోమన్న కరెక్ట్ కాదు అని హర్షగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అవును ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఉన్న పలంగా గెంటేస్తే దీనికి లేబర్ యాక్ట్ కూడా తోడవుతుంది అని చామంతి రోజు మాట్లాడుతుంది. అయినా రూపాయి జీతం కూడా తీసుకోవట్లేదు, అలాగే ఆ యాక్ట్ మిమ్మల్ని నిలదీస్తూ ఉంటుంది కదా, అవసరమ్మా ఎన్నేళ్ళు మీ బానిసలు చూశారు పొమ్మంటారని చెప్పేసి చట్టం సెక్షన్గా మారి అదో పెద్ద కేసు అవుతుంది, మీ మనకే చుట్టుకుంటుంది అని చామంతి రూల్స్ మాట్లాడుతుంది. మీరు వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిన దుస్థితి కూడా వస్తుందేమో అని చామంతి అంటే ఎస్ ఇదే కరెక్ట్ అని చెప్పి ప్రేమ్ కూడా అంటూ ఉంటాడు. అసలు 2 లాయర్లు ఉన్నారు, ఇదిగో వీళ్ళు నన్ను పగతో జైల్లో పెట్టిస్తారుగా, అసలు అవసరం నాకు అని చెప్పి రోజా సైలెంట్ అయిపోయి కన్నది అనకూడదు. ఇదిగో ఇదంతా అనవసరం కదా రోజా, చిన్న విషయాన్ని తెగద లాక్కొని జైలు పోవడం అవసరమా అని రోజాతో నచ్చే ప్రయత్నం రమద చేస్తూ ఉంటుంది. పోండి ఎవరు లేని చెప్పి మానవత్వంతో నేను ఆలోచిస్తున్నాను అని రోజా అంటూ ఇంకా నాతో ఎప్పుడు మాట్లాడద్దు సరేనా అని చెప్పి రోజా అంటూ కోపం వెళ్ళిపోతుంది. చంద్రిక మాత్రం ఏం మాటలు చూస్తుంది, వెనక అరుణ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా చంద్రిక అలా కోపం చూస్తుంది. కానీ చామంతి డౌట్ వస్తుంది, ఇన్ని రోజులకి దీని లాయర్ చదువు నాకు ఉపయోగపడిందిగా థ్యాంక్స్ అని చెప్పి రమాదేవి తనతో అనకూడదు. ఇంకా వెళ్ళండి ఎవరి పనులు చూసుకోండి అని చెప్పి చామంతి చంద్రిక లోపల తీసుకెళ్ళు అని రమాదేవి సరే అమ్మగారు అని చెప్పి చామంతి అంటూ వెళ్ళిపోతుంది. పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదులే చందు వెళ్ళని ప్రేమ అంటారు. ఆ తర్వాత చామంతి చంద్రిక లోపలికి వెళ్ళిపోతుంటారు. నేను సపోర్ట్ చేసి మాట్లాడాను కదా రమాదేవి అనగా నీకు అవసరం కదా అని చెప్పి హర్ష అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రమాదేవి చాలా ఆశపడుతూ ఉంటుంది.
అందరు నా పంచులు వేసేవాళ్ళే. ఇదిగో ఇరుకున్నాను కాబట్టి కెలుక్కోలేకపోతున్నాను. ఒక్క ఛాన్స్ తొక్కి పడేస్తా అని చెప్పి రమాదేవి ఆశపడుతూ ఈ గంటనే రమాదేవి అంటే ఫస్ట్ రీల్ చూపిస్తాడుగా అని చెప్పి రమాదేవి ఆశపడుతూ ఉంటుంది. ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటుంది. చంద్రిక ఒంటరిగా నుంచొని చాలా బాధపడుతుంది. రోజా తన మీద చేసుకోవడం అలాగే మరిపెట్టి ఇంట్లోకి ఏంటంటే తలుచుకొని కుమిలిపోతే ఏడుస్తుంది. హర్ష చూసి వెళ్తూ ఉంటాడు. చంద్రికను చూసి కుమిలిపోతూ ఉంటాడు. ఇంకా చంద్రిక అలా కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది. ఏడుస్తుంది. ఈ బాధ నాకు అర్థమవుతుంది చంద్రిక అని హర్ష కానీ కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటుంది. నాకు బాధగా ఉంది హర్ష కానీ నేనేం బాధపడలేదండి. చంద్రిక కానీ ఎందుకు ఉండదు, నీ స్థానంలో వేరే వాళ్ళు ఉంటే నీ అంత స్థానంగా అయితే ఎవరు ఉండరులే. ఇప్పుడు ఎంతో ఓర్పుతో ఎన్నాళ్ళు నరకం పెడుతున్నా భరించావు నువ్వు కాబట్టి నా మూడని చెప్పేసి మా అమ్మగారంతా భరిస్తున్నావు కదా, భూదేవి అంత ఓడుతూ ఉన్నావు, నా కోసం అన్ని సహిస్తున్నావు కదా. గో నేను మాత్రం ఎంతగా అవమానిస్తున్నా చూస్తూ ఉండిపోతున్నాను తప్ప నువ్వు బాధని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పలేకపోతున్నాను. ఆ ధైర్యం చేయలేకపోతున్నా. ఆశ మాటలకి మీరు నిందించుకోకండి. నేను తట్టుకోలేకపోతున్నా, ఎందుకు చెప్పలేకపోతున్నా చెప్పేసి మీకు తెలుసు నాకు తెలుసు కదా. తెలిసిన దాన్ని ఎందుకు చెప్పేసి నేను ఎందుకు అనుకుంటానండి. నేను మీ బాధని చెప్పి మీకు తెలుసు కదండి. అందుకు తెలియాల్సిన అవసరం లేదండి. ఈ ఆలోచన అన్ని అసలు రానివద్దు. మీరు కుమిలిపోవద్దండి. నాకు మీ నీడలో ఉంటున్నా మిమ్మల్ని చూస్తూ ఉండడమే నాకు చాలండి. నేనేం కోరుకోవట్లేదు. అందుకే చంద్రిక ఏడుస్తుంది. హర్ష దగ్గర పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అమ్మది ఓరలేకపోతుంది. ఈ జీవితంలో సరిపోతుంది అని ఇంకా బాధపడుతూ ఉంటుంది. గ్రామదేవి చూసి కోపంగా తట్టుకోలేకపోతుంటుంది. ఇంకా హర్ష చంద్రిక దగ్గరగా ఉండడం చూసి భరించలేకపోతుంది. మాకు మంచిగా వస్తాయి, ఆ రోజు కూడా వస్తుందిలే, నిజమైన తృప్తి మనసుకి ఆ రోజు వస్తుందిలే అని చెప్పి హర్ష ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇంకా చూసి రమ తట్టుకోలేకపోతుంది. మరి నేను దేనికి ఆ రోజు చూడ్డాక అని చెప్పి రమాదేవి ఆశపడిపోతూ ఉంటుంది. చాలా కోపం చూస్తూ ఉంటుంది. నా కడుపు రగిలిపోతుంది కానీ నేను చేయలేను అని ఇంకా రమాదేవి అనుకుంటూ పక్క వెళ్ళిపోతుంది. చిరాకు వస్తూ ఉంటుంది. ఇంకా హర్షాన్ని అలాగే కోపం చూస్తూ కిందకి వచ్చేస్తుంది. ఇంకా భరించలేకపోతుంటుంది. అప్పుడు ఇంకా రోజా వచ్చి రమాదేవిని చూస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి చాలా ఆశపడుతుంది. అలాగే మనకు కూడా మంచిగా వస్తాయని చెప్పి చంద్రగారి దగ్గర తీసుకొని మాట్లాడడం, ఆ రోజు సంతోషం వస్తుందని చెప్పి అన్నమాట పదే పూర్తి తెచ్చుకొని ఏ చామంతి కాఫీ తెచ్చి ఎంతసేపు అయింది, ఏం చేస్తున్నా అని చెప్పి రమాదేవి వస్తుంది. తెస్తున్నాను గారు అని చెప్పి చాలా కంగారు వస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి చాలా ఆశపడుతూ ఉంటుంది. ఇంకా తీసుకొచ్చి కాఫీ ఇస్తూ ఉంటుంది. అదంతా రోజా గమనిస్తుంటుంది. ఇదిగో ఒక్క రాత్రితోనే ఆ అమ్మాయి సెలబ్రేట్ అయిపోయింది అని చెప్పి చామంతి ర్యాంప్ వాక్ చేసింది. ఇది టీవీలో వస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి రోజా చాలా ఆశపడుతూ ఉంటుంది. ఇంకా అదే పనిగా టీవీలో వేయడం చూసి అయ్యో అని చెప్పి చామంతి కంగారు పడుతూ ఉంటుంది. చంద్రిక నవ్వుతూ ఉంటుంది. ఇంకా రమాదేవి తట్టుకోలేకపోతుంది. చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఇంకా రమాదేవి టీవీ ఆఫ్ చేసేస్తుంది. ఈ ఇంట్లో ఈ పనులు హవా ఏంటో నాకు అర్థం కావట్లా చీ అని చెప్పి చిరా పడుతుంటుంది. రమాదేవి అనుకుంటూ ఉంటుంది. పెద్ద పని దాన్ని ఏమంది, చిన్న పని దాన్ని కూడా ఏమంది అని మాత్రం అంటుంది. ఇదిగో అయినా పనులు ఇంట్లో నేను పంపేస్తా కానీ అసలు నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పి చామంతిని అలాగే చంద్రికని చూస్తూ రోజు అనుకుంటుంది. మేడం చామంతి చూడడానికి చాలా మంది బయట నుండి వచ్చారు అని చెప్పి సెక్యూరిటీ వచ్చి రమాదేవి చెప్తూ ఉంటారు. ఇంకా ఒకసారిగా చామంతి చంద్రికలు చూస్తుంటారు. చామంతి బయట రావాలి అని చెప్పి అదే అంటూ ఉంటారు. ఇదిగో అలా అరవడం ఆపిపోతే కొట్టి తరమే అని రమాదేవి చామంతి గారిని చూసేసి వెళ్ళిపోతుంటున్నారు మేడం చెప్పి సెక్యూరిటీ అంటూ ఉంటాడు. ఏయ్ నా చేత తెప్పించనుకో నీకు 4 తగిలిస్తాను వెళ్ళు అని చెప్పి రమాదేవి అడగడానికి సెక్యూరిటీ వెళ్ళిపోతూ ఉంటాడు. చామంతికి ఏం అర్థం వెనకాల చూస్తూ ఉంటాడు. రమాదేవి కోపం వచ్చి చామంతి చాలా కోపం చూస్తుంది. చా అని చెప్పి మొహం తిప్పుకుంటుంది. చామంతికి ఏం మాట్లాడి మెల్లింగా బయటకు వస్తూ ఉంటుంది. ఇంకా చంద్రిక ఇంకా అలాగే రమాదేవిని చూస్తూ ఉంటుంది. రమాదేవి చాలా చిరా పడుతుంది. చామంతి బయట రావాలి అని చెప్పి అదే పనిగా వచ్చి అరుస్తూ ఉంటాడు. ఇంకా చామంతి ఇంకా వస్తూ ఉంటుంది. చామంతి అని చెప్పి కేకలు పెడుతుంటారు. ఇంకా గేట్లు దూకి వెళ్తూ ఉంటారు. ఇలా రావద్దు అని చెప్పి సెక్యూరిటీ ఆఫీసర్ వినకుండా వెళ్ళిపోతూ ఉంటారు. చామంతి ఏమో ఇలా రావడం కరెక్ట్ కాదని అంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను చామంతి దగ్గరే ఉన్నాను. ఇదిగో సూపర్ కదా ఫ్రెండ్స్, ఇదిగో చామంతి గారు మీకు మంచి స్క్రిప్ట్ పెట్టాను, రేపే షూట్ చేద్దాం, ఓకే అంటే ఇప్పుడే చేస్తాం అని చెప్పేసి ఇంకొకరు అంటూ ఉంటారు. ఇదిగో నేను మీ అభిమాన సంఘాన్ని చామంతి, నేను పార్టీ పెట్టాను, ఇదిగో కేక్ కట్ చేయాలి, ఒక సెల్ఫీ అని చెప్పి అదే పనిగా చామంతి ఇస్తూ ఉంటారు. చంద్రక వచ్చి అలా చూస్తూ ఉంటారు. ఒక తర్వాత ఒకరు వచ్చి మీది హీరో మెటీరియల్ కదండి, మీతో ఒక్క సినిమా తీస్తాను అని చెప్పి అదే పనిగా అంటూ చెప్తూ ఉంటారు. ఇంకా చామంతి చెప్పడం పడుతుంది. మీ అందరికి దండం పెడతాను, ఇంటి పని మనిషిని
ఆ తప్పని పట్ల చేయాల్సి వచ్చింది, నన్ను బతనివ్వండి అని మీ అభిమానికి కోటి దండాలు, ప్లీజ్ వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చుకోకుండా అదే పనిగా ఫోన్ వీడియో ఆన్ చేసి మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి అని చెప్పి ఒకతో రిస్కిస్తూ ఉంటారు. ఇంకా చామంతి ఏం చేయాలి అర్థం కాదు, ఇంకా చూస్తూ ఉంటారు. చంద్రిక వెనకాల ఉంటుంది. ఇంకా చామంతిని అదే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏంట్రా ఏం చేస్తున్నారు, ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం ఇది కరెక్టా అని ప్రేమగా నేను ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి వచ్చిన అంటూ ఉంటారు. మేము అభిమానం అండి, మేమేం చేస్తున్నాము అనగానే ఇదిగో ఏదైనా శృతి మంచమట్టుగా ఉంటుంది, అది చేస్తే ఎలాగా, అయినా ఇంటి మీద పడి చేయడం దీన్ని పైచాచి ఆనందం అంటారు అని ప్రేమ చిరాగ్గా మాట్లాడుతూ ఉంటాడు. మీరు నిమిషం వినండి. ఇదిగో అయినా ఎవరి లైఫ్ అలా ఉంటుంది, వాళ్ళు నచ్చిన బతకద్దా ఏంటి అని ప్రేమంగానే ఇంకో మీకు ప్రైవసీ ఎలా కావాలో అందరూ కోరుకుంటారు కదండి, నేను సెవెన్ కాదు నన్ను చూడకండి ఏంటి పరమేశ్వరిని ప్లీజ్ వెళ్ళిపోండి అని చెప్పి చాంతి చెప్తూ ఉంటుంది. పైనుండి రోజా అలాగే రమాదేవి వింటూ ఉంటారు. చూసారయ్య దాని రేంజ్ మారిపోయింది, ఇదిగో ఆఖరికి ప్రేమ దాన్ని కాపాడేసి ఇదిగో దాని రేంజ్ పెంచేసుకుంటుంది అని రోజా అంటూ ఉంటుంది. ఇదిగో దాన్ని నాకు వదిలేసి అనుకో మీకు ఇచ్చిన మాట కూడా తప్పేస్తుంది అంటూ ఇదిగో అంటూ చెప్పబోతుంది. అమ్మ చామంతి రా అని చెప్పి చంద్ర దగ్గర లోపల తీసుకెళ్తూ ఉంటుంది. ఇదిగో నన్ను చూడడం కాదు గుణతో పెళ్లి చేసేయండి అని రోజా అనగానే నేనైతే అనుకుంటున్నాను అది చేస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. అలాగే అలాగే ఇదిగో మీ అబ్బాయి పెళ్ళి ప్రేమిది కూడా చేపించేయండి, ఒక్క దెబ్బ 2 పెట్టలు పడిపోతాయి అని రోజా అంటూడది. పంటలు పిలిపిస్తానులే, ఇంకా ఆగే సమస్య లేదు, 2 పెళ్ళిళ్ళు ఒకే మూతలు అయిపోవాలి అని రమాదేవి అంటూ చెప్తుంటది. చామంతి ముందు ఇక్కడ నుండి తరిమేస్తాను, నీ పెళ్ళి గుణతో ఆగదులే అని చెప్పి ఇంకా రోజా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే త్రిపాఠికి ఇంకా రమాదేవి ఫోన్ చేస్తుంది. మళ్ళీ ఏ పని చెప్పడాక ఏంటో అని చెప్పి గుణ అనుకుంటూ ఉంటాడు. సరే ఇదిగో అసలు ముందు ఫోన్ ఎత్తండి కానీ నా పెళ్లి తప్ప అన్నీ చెప్తుంది అని చెప్పి గుణ చెరపాడుతూ ఉంటాడు. ఇంకా త్రిపాఠి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి రమాదేవి అనగానే పంతులు వచ్చారు మీ ఇంటికి రండి అని చామంతి గుణకి పెళ్లి మూతలు పెట్టేస్తున్నా అని రమాదేవి అనగానే ఎస్ అని చెప్పి గుణ అనుకుంటూ ఉంటాడు. అవును రమాదేవి ఎప్పుడు వచ్చేస్తా అని చెప్పి త్రిపాఠి అంటే ఫోన్ పెట్టేస్తాడు. ఇదిగో గుణ నీ పెళ్లి గురించి ఫోన్ చేశారు వెళ్దాం పదా అని త్రిపాఠి అనగానే అమ్మాయి ఎన్నాళ్ళకి నా పెళ్లి గురించి అనమాట, ఆ షేర్ తొగట్లు కట్టి ఈలోపు చాంతి మెల్ల తాగడేసి నాకు ఇబ్బంది ఉండదు అని గుణ అనుకుంటూ అవునరా అని చెప్పి త్రిపాఠి అంటే గాడ్ ఇస్ గ్రేట్ అని చెప్పి ఇద్దరు అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అనుకున్న విధంగా జాగింగ్ అయిపోయాక రమాదేవి ఇంటికి వెళ్తూ ఉంటారు. చామంతికి చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటి మీ ఇంట్లో అమ్మాయికి తెలియని నిశ్చయం చేస్తే ఆ బాధ ఏంటి నీకు అర్థమవుతుంది అని ప్రేమ వచ్చి కాపాడడం, అలాగే గుణాన్ని పెళ్లి చేసుకోని విషయం చెప్పి ఆ రోజు ప్రేమ తన వల్ల బాధపడి చెప్పి తలుచుకొని చాలా బాధపడుతుంటుంది. వాళ్ళు పెళ్లి చేసుకుని కాపాడు అగదా పడేసుకోలేను కదా అని చామంతి అనే మాటలు గుర్తేసుకొని తనే బాధపడుతుంది. మీలాంటి మంచి మనిషిని బాధపడుతున్నాను, నా మనసులో మీరే ఉన్నా మీ మనసుని గాయపరుస్తున్నాను కదా, ఇదంతా నాన్న కోసమే బాబు, మీ మీద ఉన్న ప్రేమను చంపుకుంటున్నాను, నాన్న కాపాడు కోసమే ఇదంతా చేస్తున్నాను, తిప్పాటి దగ్గరికి వెళ్ళి ఆ దుర్మగ్గను కాలు పట్టుకున్నాను, ఇవన్నీ మీకు చెప్పాలన్నా నేను చెప్పలేక నరకం అనిపిస్తున్నాను అని చామంతి ఏడుస్తూ కళ్ళు చూసుకొని ఇంకొకసారి వెళ్ళి తన గదిలో అలా కూర్చుంటుంది. అప్పుడు ఇంకా చిట్టి వస్తూ ఉంటాడు. ఇంకా చామంతి చూస్తూ ఉంటాడు. ఇంకా ఏంటి బాధపడుతున్నావా, ఇలాంటి అన్ని జీవితంలో ఎదురవుతాయి, ఇదిగో చాం ఇదిగో నీ జీవితంలో ప్రేమ ఉన్నాడు అనుకో ఎంత దూరమైనా నువ్వు వెళ్ళచ్చు, ప్రేమిని కాపాడుతాడు అని నీకు ఎంత అండగా ఉంటాడు, నీ కంటి రెప్పలా కాపాడుకుంటాడని చెప్పి చిట్టి ధైర్యం చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా పైనుండి తన కవర్ పడుతుంది ఏంటని చెప్పి చూస్తూ ఉంటుంది. అక్కడ ఫోను అలాగే పెన్ డ్రైవ్ ఉంటుంది. గుర్తించుకుంటుంది ఆ రోజు శివయ్య ప్రాణపాయలో ఉన్నప్పుడు తన చేతికి ఇవ్వడం అంతా గుర్తించుకుంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇది అతని కదా అని చెప్పి అనుకుంటూ పర్స్ ఓపెన్ చేసి చూస్తుంది. ఏంటి చామ్ అని చెప్పి చిట్టి అడుగుతూ ఉంటాడు. ఆ రోజు శివే కనపడ్డాం, అలాగే మీ వస్తువులు నాయకులోనని చెప్పి చామంతి అనడం, అలాగే నాకు కావాలని చెప్పి శివే అడగడం అంత గుర్తించుకుంటుంది. అనుకోకుండా యాక్సిడెంట్ అవడం అంత గుర్తించుకుంటుంది. చిట్టి ఆ రోజు శివరాత్రి రోజు నేను గుడికి వెళ్ళాను కదా, అక్కడ ఆయన చావతులు అంటే తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేయించాను కదా, ఈ పెన్ డ్రైవ్ ఆయనదే, డాక్టర్ నాకు ఇచ్చారు, ఆయన డిశ్చార్జ్ అయ్యి కనపడ్డారు చిట్టి, అప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పారు, కానీ ఆయన ఎవరో ఆయన పేరు నాకు తెలీదు, పాపం నా కోసం వెతుక్కుంటూ ఉంటాడేమో అని చెప్పి అసలు దీన్ని ఎలా ఇవ్వాలి అని చామంతి ఇంకా అంటూ ఉంటుంది.
ఇంకా సమన్ గిట్టర్స్ ఉంటే ఇవ్వచ్చు కదా అని చిట్టి అవును కట్టే కదా అని చెప్పి చామంతి అంటూ ఇంకా చిట్టి దగ్గర పెడుతూ ఉంటుంది. ఇంకా పెన్ డ్రైవ్ ఒకసారిగా మొత్తం చామంతి వీడి చూస్తుంది. అనుకున్న విధంగా గుణ త్రిపాఠి రమాదేవి ఇంటికి వస్తుంటారు. అరే ఇంకా పెళ్ళి అయిపోతే మొత్తం సెట్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు. చామంతి ఇంకా చూసి షాక్ అవుతూ ఉంటుంది.